నమస్కారం అండి. నేను మీ సీతారామరాజుని. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలని గవర్నర్ పదవులు ఊరిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కూటమిలో తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఇప్పుడు ఏదో పార్టీకి అంటే తెలుగుదేశానికి కావచ్చు, అలాగే జనసేనకు కావచ్చు. ఈ 2 పార్టీల్లో ఒక పార్టీకైతే ఖచ్చితంగా గవర్నర్ పదవి వరిస్తుందనటంలో సందేహం లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూస్తే 5 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను మార్చాలనే నిర్ణయంలో ఉంది. అయితే గతంలో ఇచ్చిన హామీల మేరకు ఇటు కూటమికి ఈ అవకాశం అయితే రానుంది. అయితే తెలుగు రాష్ట్రానికి ఎక్కువగా 3 గవర్నర్ పదవులు వస్తాయనే వార్తలు వెలువడుతున్నప్పటికీ 3 కాకపోయినా కనీసం ఒక్క గవర్నర్ పదవైనా లభించే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల వాదన. అయితే ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పడటానికి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కృషి ఎంత ఉంది. దానికి తగ్గట్టే ఇప్పుడు రాష్ట్రాభివృద్ధిలో కూడా ఆ విధంగానే చంద్రబాబు నాయుడు తరచు అమరావతికి కానీ ఇటు పోలవరానికి కానీ నిధులు సమీకరించడంలో చాలాసార్లు వెళ్తున్నారు. ప్రధాని మోడీతో మాట్లాడుతున్నారు. ఇతరత్ర మంత్రులతో కూడా మంచిగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధులను సమకూర్చే పనిలో బిజీగా ఉన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు జనసేనతో కూడా జనసేన అయితే తమ వారియర్గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కేంద్రంలో ఈ రోజుని ప్రభుత్వం ఏర్పడిందంటే ఓ రకంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఆయన్ని అభినందిస్తున్నారు. చాలాసార్లు ప్రధాని మోడీ కూడా పవన్ కళ్యాణ్ని పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే నిజంగా గవర్నర్ పదవులు వస్తే ఎవరికి వరిస్తాయనే ఈ వార్తలు అయితే చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయని చెప్పాలి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇద్దరు సీనియర్ నేతలు, ఒకరు యనమల రామకృష్ణుడు. యనమల రామకృష్ణుడు మొన్నటిదాకా పదవిలో ఉన్నప్పటికీ ఆ పదవీ కాలం ముగియటంతో ఇప్పుడు ఆయన తాజాగా ఒక ప్రకటన చేశారు. ఏంటంటే రాబోయే రోజుల్లో తనకు రాజ్యసభ అనేది ఏదైనా కేటాయిస్తే ఆ పదవిలో కొనసాగుతాను, లేనట్టయితే నేను రాజకీయాలకు శాశ్వతంగా దూరం అవుతాను అని చెప్పారు. నిజంగా యనమల రామకృష్ణుడికి పదవిస్తే బీసీ సామాజిక వర్గంలో అటు బీజేపీకి కానీ ఇటు తెలుగుదేశానికి కానీ మంచి పట్టు కొనసాగుతుందనేది ఉన్నమాట. అలాగే అశోక్ గజపతిరాజు విషయానికి వస్తే ప్రారంభం నుంచి కూడా తెలుగుదేశం పార్టీని అంటి పెట్టుకుని ఉన్నారు. ఆయన పార్టీకి విధేయుడిగా కూడా ఉన్నారు. గతంలో రాష్ట్ర మంత్రిగా అలాగే కేంద్ర మంత్రిగా స్పీకర్గా పనిచేసిన నేతలే వీరిరువురు కూడా. ఇంచుమించు చెప్పాలంటే ఇటు యనమల రామకృష్ణ కూడా చాలా కాలం ఆర్థిక మంత్రిగా స్పీకర్గా పనిచేశారు. ఇప్పుడైతే వీళ్ళు రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేనప్పటికీ పరోక్షంగా పార్టీకి సేవ చేస్తూనే ఉన్నారు. మరోవైపు చూస్తే వీళ్ళిద్దరి కుమార్తెలు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. వారిరువురిలో ఒకరికి కానీ ఇద్దరికి కానీ ఒకరికి రాజ్యసభ ఇస్తే మరొకరికి గవర్నర్ ఇవ్వచ్చనే ఊహాగానాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ వరకు ఆ విధంగా ఆ సీనియర్ నేతలకు గవర్నర్ పదవి ఒకరికి లభించవచ్చు అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. మరో విషయానికి వస్తే జనసేన కూడా బీజేపీకి రాబోయే రోజుల్లో బీజేపీ రాష్ట్రంలో సుస్థిరంగా ఉండాలన్నా, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది స్థిరపడాలన్నా నిజంగా కూడా జనసేన నుంచి కూడా ఒక నేతని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అది గవర్నర్ పదవి. అందుకేనేమో ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి గతంలో పార్టీ పెట్టి కొంత కుటిల రాజకీయాలకి పార్టీని మధ్యలోనే ఆపేసినప్పటికీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అలాగే ఆయన కూడా గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఈ మధ్యకాలంలో అయితే చిరంజీవి చెప్పేది ఒకటే, తాను రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఇక సినిమా రంగానికి అంకితం అని చెప్పుకొచ్చారు. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందనేది మనం ఇప్పుడు చెప్పలేం. కానీ రాబోయే రోజుల్లో బీజేపీ మాత్రం చిరంజీవిని ఉపయోగించుకోవాలనే ఒక ప్లాన్లో అయితే ఉందనేది ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు చెప్పవచ్చు. చిరంజీవిని రాజకీయాల్లోకి తేవాలి, రాజ్యసభకు తేవాలనేది గతం నుంచి జరుగుతున్న మాట. అయితే రాజ్యసభకు వస్తారా లేదా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏదైతే 5 గవర్నర్ పదవులు ఖాళీ అవుతాయో ఆ పదవిలో ఒక పదవిలో రాజ్యాంగ సంక్రమించే పదవిని ఈ చిరంజీవికి కట్టబెడతారా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ గత 10 ఏళ్ల కాలంలో చూస్తే బీజేపీ మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన 5-6 గవర్నర్లుగా పనిచేశారు. వారిలో ఖమ్మంపాటి శ్రీహరి,
అలాగే బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి ఇటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు మరో రకంగా ఈ 5 రాష్ట్రాలకి రాబోయే రోజుల్లో నియమించే గవర్నర్లో 3 ఉంటాయా, లేకపోతే ఒకే స్థానం ఉంటుందా, ఒకరిని గవర్నర్గా నియమిస్తారనేది మనం వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా ఇటు జనసేన కానీ అటు తెలుగుదేశం కానీ ఒక గవర్నర్ పదవి అయితే ఖచ్చితంగా వస్తుందనేది విశ్లేషకులు చెప్తున్న మాట. మరో రకంగా చూస్తే తమ అభిమాని హీరో మెగాస్టార్ చిరంజీవి తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్ కాబోతున్నారంటూ ఇప్పటికే అభిమానులు చాలా ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒక గవర్నర్ పదవి ఖచ్చితంగా వస్తుందనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. ఏదైనా మరి మనం వేచి చూద్దాం ఏం జరుగుతుందో. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమవుతుంది, ఇది సాధ్యం కానిది అనేది లేదు, ఏదైనా సాధ్యం కావచ్చు. మరి ఇది ఇప్పటివరకు మీరు మరో వీడియోతో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్.